ప్రియులారా, ఆదికాండం 27వ అధ్యాయము లో ఇస్సాకు తన కుమారుడైన యాకోబును ఆశీర్వదిస్తూ ఒక మాట అంటాడు. నిన్ను శపించేవారు శపించబడదురు, నిన్ను దీవించేవారు దీవింపబడదురు. ఈ వాగ్దానం ఆ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. దాంతోపాటుగా అబ్రహాంతో దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పి అదే మాటను 28వ అధ్యాయంలో దేవుడే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుతో కూడా అంటాడు. ఏమని? భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును అని చెప్పి, అలాగే ఆదికాండం 21వ అధ్యాయంలో ఇలాగుంటుంది. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును అని కూడా. ఇస్సాకు వలన అయింది ఏంటి? యాకోబు, ఏసావు కూడా. కానీ ఇక్కడ దేవుడు ఏసావును నేను ద్వేషించానని చెప్పాడు, యాకోబుని ప్రేమించానని చెప్పి ఆ వాగ్దానం అబ్రహాంతో చేసిన వాగ్దానాన్నే మళ్ళీ యాకోబుతో కూడా స్థిరపరిచాడు. కనుక ఏంటంటే అబ్రహాంకు చేసిన వాగ్దానం అనేది ఎవరికీ చెందదు, కానీ ఇశ్రాయేలీలకు మాత్రమే, అనగా యాకోబు సంతతికి మాత్రమే చెందుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. కనుక కీర్తనల్లో చెప్పినట్టుగా యెరూషలేము క్షేమాన్ని కోరుతూ ఇందులో నేర్చుకున్నట్టుగా అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, వాళ్ళకి రక్షణ పొందుతారు. కానీ ఎవరైతే వాళ్ళని దూషిస్తూ ఉంటారో వాళ్ళు శపించబడతారు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం నేర్చుకున్నట్టుగా ఇశ్రాయేలు క్షేమాన్ని కోరుతూ, యెరూషలేము క్షేమాన్ని కోరుతూ ఇశ్రాయేలీయులు అనగా అబ్రహాం సంతానం, యాకోబు సంతానాన్ని మనం దీవిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలని ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. ఆమేన్.